మానవ సేవే మాధవ సేవ. ప్రతి ఒక్కరిని ప్రేమించు, సేవించు. ఆణిముత్యాల్లాంటి ఈ వాక్కుల్ని ప్రబోధించడమే కాదు, ఆచరించి చూపించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించమన్నదే ఆయన సందేశం. ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను. నా ప్రేమను ఏ ఒక స్వరూపము, అదే నిజమైన శక్తి, అదే నిజమైన పవరు, అదే నిజమైన యొక్క దివ్య స్వరూపము. ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి. నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో మీరు అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి. నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు కూడా భగవత్ స్వరూపులే. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పట్టించడం. ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ సొత్తునే నేను. ఐ వాంట్ ఓన్లీ లవ్ లవ్ లవ్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ఈ ప్రబోధాలే పునాదులు. యాదృచ్ఛికమే. 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెదవెంకప్ప దంపతులకు జన్మించారాయన. బాబా పుట్టినప్పుడు సృష్టిలో చాలా అద్భుతాలే జరిగాయని, ఆయన కారణజన్ముడు అనడానికి ఇవే నిదర్శనాలని భక్తులు నమ్ముతారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న పాత సామెత బాబా జీవితానికి అతికినట్లుగా సరిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆయన సంగీతం, కవిత్వం, నాట్యం, నాటకం ఇలా అన్నింటా అద్భుత ప్రతిభ కనబరిచారు. అప్పట్లోనే ఆయన సొంతంగా భజనలు రాసి బాణీలు కూర్చేవారు. అలా 14 ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు సత్యసాయి హఠాత్తుగా వేదాలు, శ్లోకాలు వల్లిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు సంస్కృతం అంటేనే సత్యసాయికి తెలీదు. మరికొన్ని రోజులకు తానే షిర్డీ సాయిబాబా అవతారమని ప్రకటించుకున్నారు. చదువును, ఐహిక బంధాలను వదిలేసి ముక్తి మార్గం పడ్డారు ఆయన. శిష్యులు వెంటరాగా భజనలు పాడుతూ దక్షిణాదంతటా పర్యటించారు. తన భజనలతో, ప్రబోధాలతో జనాన్ని జాగృతపరిచారు. హరినామ బిన ఆనంద నహి, హరినామ బిన ఆనంద నహి, హరి భజన బిన శాంతి నహి, जपदान बिना योग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, మరో 4 ఏళ్లకు పరిమితమైపోయింది. అనుకోని ప్రమాదంతో వీల్చైర్కే పరిమితమైన ఆయన అప్పట్నుంచి అతి తక్కువగానే భక్తుల ముందుకొస్తున్నారు. ఆ మహనీయుడు ఒక్క క్షణం పాటు మెరిసినా జీవితంపై ఆశ వదిలేసుకున్న వాళ్లలో కొత్త జీవం, సరికొత్త ఆశ. అందుకే ఎల్లలు దాటుకుని మరీ బాబా పాదాల దాకా ప్రవహిస్తుంది భక్తజన స్రవంతి.
భజనలు ప్రబోధాలే కాదు, ఆయన చేసే అద్భుతాలకు గొప్ప వశీకరణ శక్తి ఉందంటారు. ఓసారి శూన్యం నుంచే విభూతిని అలవోకగా సృష్టిస్తే మరోసారి గాల్లో నుంచే ఇట్టే ఏ వస్తువునైనా పుట్టించేస్తారాయన. దైవత్వానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలంటారు భక్తులు. తరువుల తాకి గలగల పారు నదులము మేము, అరుణ కిరణపు కాంతి మిలమిల మెరియు కడలివి నీవు, మెరియు కడలివి నీవు. నీవే మా సర్వం, నీవే మా ఏదో ఒక మతాన్ని ఉద్ధరించాలనో తన తత్వాన్ని ప్రచారం చేసుకోవాలనో భగవాన్ ఎప్పుడూ తాపత్రయపడలేదు. మానవ సేవ ద్వారానే మాధవుణ్ణి అర్చించి తరించారు సత్యసాయి బాబా. ఆయన స్థాపించిన ప్రతి బడిలో గుడిలో సేవా నినాదమే. 1954లో పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్ స్థాపనతో మొదలైంది బాబా నిశ్శబ్ద సేవా విప్లవం. కొన్ని దశాబ్దాల తరువాతది 166 దేశాలకు విస్తరించింది. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పుడు 100ల కొద్దీ ఉచిత విద్యా కేంద్రాలు, ఆసుపత్రులు, చారిటీ సంస్థలు, వీటికి తోడు 114 దేశాల్లో వెలిసిన 1200 ఆధ్యాత్మిక కేంద్రాలు బాబా తత్వపు పరిమళాన్ని ప్రపంచం నలుమూలలా వెదజల్లుతున్నాయి. ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా ప్రాణం, నీవే మా ప్రాణం, నీవే మా ప్రాణం. ఉచిత విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం. బాబా ఏ సంస్థ స్థాపించినా దాని వెనుక అంతర్లీనంగా ఉండే లక్ష్యం ఇదే. పుట్టపర్తిలో మొదలై 33 దేశాలకు విస్తరించిన సత్యసాయి స్కూళ్లు జనానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఇక ప్రశాంతి నిలయంలోని సత్యసాయి యూనివర్సిటీలో సీట్ రావడం అంటే విద్యార్థులకు పండుగే. అంతటి విశిష్టతున్న యూనివర్సిటీ ఇది. అందుకే A+ గ్రేడ్తో గౌరవించింది నాక్. అనంతలో మహిళా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ కూడా బాబా చలవే. భగవంతుణ్ణి చేరుకునే అత్యుత్తమ మార్గాల్లో సంగీతం కూడా ఒకటి. మానవుడు మాధవుడి సేవలను ఇంతగా మిళితం చేశారు కాబట్టే దేశ విదేశాలు బాబాను అమితంగా గౌరవిస్తున్నాయి. రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు చాలా మంది ఆయన శిష్యులే. ఇక సామాన్యుల మాటైతే చెప్పనక్కర్లేదు. దాదాపు 180 దేశాల్లో బాబా భక్తులున్నారంటే భగవాన్ మహిమను అర్థం చేసుకోవచ్చు. మంగళ